తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం హనుమాన్పాలెం గ్రామంలో శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో అమ్మవారి నగలు దొంగిలించిన ముద్దాయిని కొల్లిపర పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగిలించిన నగలను ముద్దాయి నుండి పోలీసులు రికవరీ చేశారు. కొల్లిపర మండలం హనుమాన్పాలెం గ్రామానికి చెందిన పూజారి పన్నాల దుర్గా జయరాం అలియాజా జయరాం శర్మ గత 2.5 సంవత్సరాలుగా హనుమాన్పాలెం గ్రామంలోని శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో పూజారిగా పనిచేస్తున్నాడు. అయితే విలాసవంతమైన జీవితం గడపాలన్న కోరికతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో 10 నెలల క్రితం అమ్మవారికి అలంకరించిన బంగారు వడ్డానం, బంగారపు రాళ్ల గాజులు, బంగారపు రాళ్ల పోగులు, అరవంకి, నల్లపూసల గొలుసు, బంగారపు తాడు, సూత్రాలు పెద్దవి చిన్నవి, బంగారు గొలుసుతో ఉన్న బంగారపు పాపిడి బిల్ల, కాసుల పేరు, మాటీలు ఒక జత, బొట్టు బిల్ల, ముక్కెర వంటివి దొంగిలించి వాటి స్థానంలో నకిలీ వస్తువులు తయారు చేయించి వాటిని అమ్మవారికి అలంకరించి అసలు నగలను దొంగతనంగా తీసుకువెళ్లినట్లు సిఐ ఆర్ ఉమేష్ తెలిపారు. అమ్మవారికి అలంకరించిన బంగారు వస్తువులను ఒక్కొక్కటిగా తీసుకుని వెళ్లి వాటి స్థానంలో నకిలీ వస్తువులు తయారు చేయించి గ్రామస్తులకు అనుమానం రాకుండా వాటిని అమ్మవారికి అలంకరించడం జరిగిందని సిఐ చెప్పారు. ఈ నేపథ్యంలో అమ్మవారి నగలు పోయాయన్న ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన కొల్లిపర పోలీసులు చాకచక్యంగా పూజారి పన్నాల దుర్గా జయరాం అలియాజా జయరాం శర్మను అరెస్టు చేసి అసలైన బంగారపు నగలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ ఉమేష్ తెలియజేశారు. ఈ సమావేశంలో ఎస్ఐ ఆనంద్, ఏఎస్ఐ పోతురాజు, కొల్లిపర హెడ్ కానిస్టేబుల్ రామకోటేశ్వరరావు, శివరామకృష్ణలు ఉన్నారు. కొల్లిపర మండలం హనుమాన్పాలెం అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో మొన్న 22/10/2025న అందులో ఉన్నటువంటి ఆ దేవస్థానం సంబంధించినటువంటి కొల్లి కోటిరెడ్డి అని చెప్పినటువంటి అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అందులో ఒరిజినల్ నగల బదులు స్పూరియస్ నగలు తీసుకొచ్చేసి పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు అని చెప్పనేసి తెలుసుకునేసి గతంలో ఉన్నటువంటి పూజారి మీద అనుమానం ఉన్నట్టుగా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 35/130/2025 అనేటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఆ పూజారిని అదుపులో తీసుకునేసి విచారించింది మీమట. అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం మీద తనే ఆ ఆభరణాలను తీసుకున్నట్టుగా వాటిని తన ఇంట్లో ఉంచుకున్నట్టుగా తెలియపరిచిన మీదట ఆ ఆభరణాలను స్వాధీనం చేసుకునేసి అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు వారి వద్ద ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నగలు సుమారు 20 లక్షల విలువలు చేసిన నగలుగా నిర్ణయించడం జరిగింది. మొత్తం అన్ని తీశాడు. అన్ని తీశాడు. సుమారు 2.5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడండి ఈ పూజారి. ఈ మధ్యకాలంలో ఒక 3 నెలల నుంచి అందులో పనిచేయడం మానేసేసి ఫోన్కు కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడంతో లోకల్గా ఉన్నటువంటి నాయకులకి వాళ్ళకి కూడా అనుమానం రావడం, అందులో ఉన్నటువంటి ఆ నగలు నకిలీ నగలుగా గుర్తించడం, దాని మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.